హాయ్ గైస్, ఈరోజు వీడియో ఒక సీరియస్ టాపిక్. మనందరికీ తెలిసిందే, ఎట్ దిస్ గివెన్ మూమెంట్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో రిలేషన్స్ సరిగ్గా లేవు. ఒక వార్ ఎన్వైర్న్మెంట్ నడుస్తుంది అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు హ్యావింగ్ ఎ వార్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మన ఆర్మీకి అండ్ మన గవర్నమెంట్కి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మనం దానికి కట్టుబడి ఉండాలి. వీ హ్యావ్ టు సపోర్ట్ ఇట్. బట్ మన దేశంలోనే పుట్టి, మన దేశంలోనే పెరిగి, మన దేశంలోనే ఉంటున్న ఎరుపూకులు ఎంతోమంది ఉన్నారు. ఫోన్ ఉంది కదా, అందులో ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని చెప్పి ఏవి పడితే అవి స్టోరీలు పెడుతున్నారు. అలా ఇండియాలోనే ఉంటూ పక్కనున్న పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న దేశ ద్రోహుల గురించే ఈ వీడియో. సో ఇదొక సీరియస్ వీడియో, ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఇలాంటి దేశ ద్రోహులు, ఎర్రిపూకులు, పాకిస్తానీ నా కొడుకులు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. సో మనం ఫస్ట్ మాట్లాడుకునే వాడి పేరు రహీమ్ అబ్దుల్. వీడిది విజయవాడ. ఒక అబ్బాయి ఇతని ఆటో నగర్ అన్నాడు, ఇంకో అబ్బాయి సింగ్ నగర్ అన్నాడు. బట్ విజయవాడనైతే మాత్రం మనకు ఖచ్చితంగా తెలుసు. వీడు ఈ అబ్దుల్ రహీమ్ గడి ఫోటో వేస్తా ఇక్కడ చూడండి. వీడు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాడు అండ్ ఇది ఆ స్టోరీ స్క్రీన్ షాట్. ఒకసారి వీడియో పాజ్ చేసుకుని నెమ్మదిగా చదవండి. ఓకే, చదివారు కదా? ఇప్పుడు వీడు రాసిన స్టోరీని మనం లైన్ బై లైన్ ఒక్కొక్క పారాగ్రాఫ్గా చదువుదాం. ఇండియా విల్ ప్రౌడ్లీ అనౌన్స్ దే హ్యావ్ డిస్ట్రాయిడ్ టెర్రరిస్ట్ హైడౌట్స్ ఇన్ పాకిస్తాన్. దేర్ మీడియా విల్ గ్లోరిఫై ఇట్ అండ్ దేర్ పీపుల్ విల్ సెలబ్రేట్ ఇట్. దే విల్ కాల్ ఇట్ జస్టిస్. India will proudly announce they have destroyed terrorist hideouts in Pakistan. They have ఏంట్రా? నువ్వు ఇండియాడు కాదా? నువ్వు ఇండియాలో ఉండట్లేదా? నీకు ఆధార్ కార్డు లేదా? ఇండియన్వే కదా. దే ఏంట్రా? సరే, ఇది పక్కన పెడదాం. దేర్ మీడియా విల్ గ్లోరిఫై ఇట్, దేర్ పీపుల్ విల్ సెలబ్రేట్ ఇట్. దేర్ మీడియా, దేర్ పీపుల్ ఏంట్రా? దేర్ ఏంట్రా? లబ్బే, నువ్వు ఇండియనే కదా. నీ అమ్మ నాన్న కూడా ఇండియాలోనే పుట్టి పెరిగారు కదా. నువ్వు ఇండియాలోనే పుట్టి పెరిగావు కదా. ఇండియాలోనే పుట్టావు, ఇండియాలోనే పెరిగావు, ఇండియాలోనే ఉంటున్నావు. దే హ్యావ్ ఏంట్రా? దేర్ పీపుల్ ఏంటి? దేర్ మీడియా ఏంట్రా? నువ్వు ఇండియన్వి కాదా? నీకు ఓ పని చేయి, ఇండియా అంటే ఇష్టం లేకపోతే దేశం వదిలి దెంగే. అర్థమైందా? పాకిస్తాన్ దెంగే. ఇక్కడ ఎవడు నేను కూర్చుని ఆపట్ల. నువ్వు లేకపోతే దేశం ఎకానమీ పడిపోయిద్దయ్యా. అయ్యా రహీమ్ అబ్దుల్, నువ్వు ఇండియాలో ఉండాలయ్యా. నువ్వు లేకపోతే మా ఎకానమీ పడిపోయిద్దయ్యా. ప్లీజ్ అయ్యా, మా దేశం నీ మీద. ఎవడు అంత దెంగట్ల. అర్థమైందా? నీకు ఇండియా ఇష్టం లేకపోతే, నువ్వు ఇండియన్ అనే ఫీలింగ్ నీకు లేకపోతే పాస్పోర్ట్ తీసుకుని దెంగే దేశం బయటికి. దేర్ పీపుల్, దేర్ మీడియా కాదు. దేర్ పీపుల్, దేర్ మీడియా అంట. ఎర్రిపూక. నెక్స్ట్ ఏంట్రా? ప్రౌడ్లీ అనౌన్స్. అవునరా, ప్రౌడ్లీ అనౌన్సే. ఇప్పుడు నేనుంటున్న నా దేశంలోకి, మన అనాలనుంది కానీ నువ్వు ఇండియన్లా ఫీల్ అవ్వట్లేదు కదా. సో నేనుంటున్న నా దేశంలోకి పాకిస్తాన్ నుంచి 4 టెర్రరిస్టులు పెహల్గాంలోకి వచ్చి, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి ప్యాంట్ ఇప్ప తీసి మరీ చూసి కన్ఫర్మ్ చేసుకొని కాల్చి చంపేశారా 26 మందిని. చంపేసి ఆడోళ్ళని మాత్రం వదిలేసి నన్ను కాలు పట్టుకుని నన్ను కూడా చంపేయండి నా మొగుడితో పాటు అని అడిగితే వెళ్ళి మోడీకి చెప్పు అని చెప్పి చంపేశారా. అలాంటి నా కొడుకుల్ని మేము ఒక అటాక్ చేసి చంపేశాం. ఆబ్వియస్లీ ప్రౌడ్గా అనౌన్స్ చేసుకుంటాం రా. మీరు టెర్రరిస్టుని పంపించి సివిలియన్స్ని చంపి ప్రౌడ్ ఫీల్ అయితే లేని తప్పు, మేము మా ఆర్మీతో టెర్రరిస్టుని చంపితే నీకు వచ్చిందా? అఫ్కోర్స్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. దేర్ మీడియా విల్ గ్లోరిఫై ఇట్. గ్లోరిఫై చేస్తాం. అవసరమైతే టెక్స్ట్ బుక్స్లో కూడా ఎక్కించుకుంటాం. నీకెందుకురా? నువ్వెవడ్రా? ఇప్పుడు అదే పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్, అండ్ దే విల్ కాల్ ఇట్ జస్టిస్. నువ్వెవడ్రా చెప్పడాక అది జస్టిసా కాదా అని. ఆ అటాక్లో భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన కూతురు,
వాళ్ళురా చెప్పాలి జస్టిసా కాదా అని, వాళ్ళకి జస్టిస్ జరిగిందా లేదా అని. నువ్వెవడ్రా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కూర్చుని ఫోన్లో టకటక కీబోర్డ్ మీద నొక్కి సోషల్ మీడియాలో బట్టి నువ్వెవడ్రా జస్టిసే కాదు చెప్పడానికి, ఏది జస్టిస్ కాదు ఏది జస్టిస్ అని చెప్పడానికి? వాళ్ళ ఇంటర్వ్యూలు చూసావా? ఆ లేడీస్ ఇంటర్వ్యూస్ చూసావా నువ్వు? వాళ్ళు ఏడుస్తూ ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెప్పారు, జస్టిస్ జరిగింది మాకని, మాకు న్యాయం జరిగింది అని చెప్పారు. ఆ అటాక్లో సఫర్ అయిన వాళ్ళకి జస్టిస్ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తుంటే నువ్వెవడరా మధ్యలో గొట్టంగాడివి, ఊరు పేరు లేని అడ్రస్ లేని నా కొడుకు నువ్వెవడరా? ఫస్ట్ నువ్వు ఒక కంట్రీ, ఏదైనా ఒక కంట్రీ డిసైడ్ అవ్వు నువ్వు ఎవరు అని, ఆ తర్వాత జస్టిస్ గురించి మాట్లాడుతూ కానీ ఎర్రిపూక. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్కి వద్దాం. ద ట్రూత్ ఈస్ ఇట్ వాజంట్ ఏ టెర్రరిస్ట్ క్యాంప్, ఇట్ వాజ్ ఎ మాస్క్ అండ్ ఏ చైల్డ్ లాస్ట్ హిస్ లైఫ్. ఇది ఈ పారాగ్రాఫ్ కొంచెం సెన్సిటివ్గా డీల్ చేద్దాం. ఓకే, ఇట్ వాజంట్ ఏ టెర్రరిస్ట్ క్యాంప్. అరే చేసిన అటాక్ ప్రిసైజ్ అటాక్స్. ఓకే, ర్యాండమ్గా ఏదో గాలిలో ఎగిరేలా మిసైల్స్, అర్థమైందా? లొకేషన్స్ చూస్ చేసుకొని అనలైజ్ చేసి, టార్గెట్స్ని అనలైజ్ చేసి ప్రిసైజ్ అటాక్ చేశారు. మిసైల్స్ ఎలా వర్క్ అవుతుందో తెలుసా? ఐఆర్ తెలుసా? ఇన్ఫ్రారెడ్ అని తెలుసా? నీకు ఐడియా ఉన్నాయి మిసైల్స్ టెక్నాలజీ ఏమన్నా ఐడియా ఉంటే సర్లే, ఏలుముద్రగడి నీకు ఇవన్నీ ఏం తెలుస్తేలే కానీ. సరే మాస్క్ మీద పడింది అనుకున్నాం. సోషల్ మీడియాలో చాలా పాకిస్తాన్ ప్రాపగండా నడుస్తుంది. మన ఇండియన్ లెఫ్ట్ వింగ్ నుంచి ఈ వార్ ఆపాలి, ఈ వార్ని డీఎస్కలేట్ చేయాలని చెప్పి ఇంటర్నల్ ప్రెషర్ కోసం పాకిస్తాన్ వాళ్ళు చాలా సోషల్ మీడియాలో ఎన్నో నడుస్తున్నాయి. 5 రైఫిల్స్ని షూట్ చేసాము అయ్యి అని చెప్పి బోల్డ్. నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? మాస్క్ మీద అటాక్ అయ్యింది, అందులో పిల్లాడు చనిపోయాడని నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? అది పాకిస్తాన్ది అని, ఆ డేట్ది అని. సరే పడింది అనుకున్నా, వీఆర్ ఆల్ సారీ ఫర్ దట్. కావాలని చెప్పి ఎవడు చిన్నపిల్లల్ని చంపాలని చూడరు. మేబీ ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే మేబీ పడి ఉండొచ్చు. ఇలాంటి అటాక్లో ఇలాంటివి జరగడం సహజం, జరగాలని నేను కోరుకొని ఎవరు కోరుకోరు, కానీ అయ్యింది. ఏం చేస్తాం ఇప్పుడు దానికి చెప్పు? ఎవరన్నా ఏమని చేస్తాం? అవన్నీ టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇచ్చే స్పాట్స్ తెలుసా? ఈ టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఇస్తారు తెలుసా? ఇంతప్పటి నుంచి. ఆడు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి, ఎట్లాగైతే నువ్వు బ్రెయిన్ వాష్ అయ్యావో అట్లాగే చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసి ఇలా టెర్రరిజం చేస్తే జిన్నత్, అదే స్వర్గానికి వెళ్తాము, అల్లా సాటిస్ఫై అవుతాడని చెప్పి బ్రెయిన్ వాష్ చేయించి ట్రైనింగ్ ఇస్తారు పెద్ద అయ్యే వరకు. కాబట్టి వాళ్ళు సూసైడ్ బాంబర్లు అవుతారు. నా ప్రాణం పోయిన పర్లా, నాతో పాటు 10 మందిని తీసుకెళ్ళిపోవాలి, నేను ఆ స్వర్గంకి వెళ్ళాలని చెప్పి. అసలు ఆ టైంలో ఆ పిల్లాడు అక్కడ ఏం చేస్తున్నాడు అర్ధరాత్రి 2ంటికి చెప్పు? మాస్క్లో 2ంటికి అర్ధరాత్రి ఏం పని ఆ పిల్లాడికి? అక్కడ ఎందుకున్నాడు? సరే ఆ పిల్లాడు ఇన్నోసెంట్ అనుకుందాం, హీఈస్ జస్ట్ రాంగ్ ప్లేస్ ఎట్ ద రాంగ్ టైం. ఇప్పుడు యుద్ధం అన్నాక కొలాటరల్ డ్యామేజ్ ఉంటుందిరా. అసలు నీకు యుద్ధం అంటే ఏంటో తెలుసా? యుద్ధం ఎలా జరిగిద్దో తెలుసా? కొలాటరల్ డ్యామేజ్ అంటే ఏంటో తెలుసా? World War IIలో జపాన్ యుఎస్ వాళ్ళది ఒక చిన్న నేవీ బేస్ మీద అటాక్ చేసింది. దానికి యుఎస్ ఏం చేసింది రిటెలియేషన్లో? హిరోషిమా, నాగసాకి 2 పెద్ద సిటీస్, వెరీ పాపులేటెడ్ సిటీస్, వాటి మీద న్యూక్లియర్ బాంబు వేయలేదా? 2 సిటీస్ నాశనం అయిపోలేదా? దీనేరా కొలాటరల్ డ్యామేజ్ అంటారు. అందుకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనేది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఏం కావాలని చేయలా. ఇండియన్ ఆర్మీ నీలాగా పాకిస్తాన్ వాళ్ళలాగా ఆలోచించదురా. సివిలియన్స్ని చంపాలి, సివిలియన్స్ని చంపితే గెలుస్తాము యుద్ధం అని అట్లా ఆలోచించదు ఇండియన్ ఆర్మీ. అది ఏ దేశం వాడైనా సరే. అనుకోకుండా జరిగింది అనుకుందాం, ఇప్పుడేంటి? అందుకని ఇండియన్ ఆర్మీని క్రిటిసైజ్ చేస్తావా? ఏ అంటే పహల్గామ్లో చనిపోయిన వాళ్ళు ఇన్నోసెంట్స్ కాదా? అంటే నీకు పాకిస్తాన్లో ఎవడో ఒక పిల్లాడు చచ్చిపోయాడు అంటే మన అన్నకు బాధ వేసింది. ఇక్కడ అన్నకు రక్తం మరిగిపోతుంది. వాళ్ళు ఉన్న దేశభక్తి, అదే పాకిస్తాన్ మీద ఉన్న దేశభక్తి ఇట్లా నరాల్లో పారుతుంది. అక్కడ పాకిస్తాన్లో పిల్లాడు చచ్చిపోయింటే అది అఫీషియల్ కూడా తెలియదు కన్ఫర్మ్గా. అది ఫేక్ న్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళే చంపేసి సింపతి కోసం డ్రామాలు ఆడు. చాలా అలవాటే కదా పాకిస్తాన్కి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం. ప్రతిదానికి అమ్మో మమ్మల్ని కొట్టారు వీళ్ళు వచ్చి గుద్దలు లెట్టి గెలుగుతారు పాకిస్తాన్ వాళ్ళు. ఇండియా వెనక్కి తిరిగి ఒకటి దెంగిందనుకో,
యూఎన్ యూఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మో మమ్మల్ని ఇండియా కొట్టేస్తుంది, అమ్మో మమ్మల్ని ఇండియా చంపేస్తుంది, నాకు అలవాటే కదా, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా. అది విక్టిమ్ కార్డ్ కాదని నేను గ్యారంటీ. పహల్గామ్లో చచ్చిపోయిన వాళ్ళు ఇన్నోసెంట్ కాదా? 26/11/2008 ముంబై వాళ్ళు ఇన్నోసెంట్ కాదా? హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్లు వాళ్ళు ఇన్నోసెంట్ కాదా? వైష్ణోదేవి అక్కడ ఒక బస్సు మీద హిందూస్ పిలిగ్రిమ్కి వెళ్తుంటే టార్గెట్ చేసి ఆ బస్సుని అటాక్ చేశారు, వాళ్ళు ఇన్నోసెంట్ కాదా? పాకిస్తాన్ వాడు ప్రాణం పోతేనే ప్రాణమా నీకు? ఈ ఇండియన్స్ చచ్చిపోయినప్పుడు పెట్టేవారా నువ్వు ఇట్లాగ స్టోరీ? థర్డ్ పారాగ్రాఫ్, ద అటాక్ హ్యాపెండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, నో వార్నింగ్, నో కన్ఫ్రంటేషన్, జస్ట్ సైలెన్స్ అండ్ దెన్ డిస్ట్రక్షన్. ఏంటన్నా వార్నింగ్ ఇవ్వాలా? ఇప్పుడు వాళ్ళు అటాక్ చేశారు కదా పహల్గామ్లో, వాళ్ళు వార్నింగ్ ఇచ్చారా? మేము ఇలా పలానా తారీఖున పహల్గామ్కి వస్తాము, 26 మందిని నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపేస్తామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారా? వార్నింగ్ ఇవ్వాలా? అరే కాదురా, బుద్ధున్న మాట్లాడుతున్నావా? ఇప్పుడు వార్నింగ్ ఇస్తే వాళ్ళు మొత్తం రెడీగా పెట్టుకుంటారు కదా, ప్రిపేర్డ్గా ఉంటారు కదా, వాళ్ళ ఎయిర్ ఫోర్సు, వాళ్ళ ఆర్మీ, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అన్నీ రెడీగా పెట్టుకుని అన్నింటినీ డిప్లాయ్ చేసుకుని రెడీగా ఉంటారు కదా. వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? వార్నింగ్ ఇస్తే అసలు అది ఎలా చేస్తుంది చెప్పు? వాళ్ళు అదే మీ దేశం వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు పహల్గామ్ మీద, ముంబై మీద, హైదరాబాదులో ఇక్కడ అటాక్ చేసినప్పుడు వార్నింగ్ ఇచ్చారా? టెర్రర్ అటాక్ చేస్తున్నాం రెడీగా ఉండండి అని వార్నింగ్లు ఇచ్చారా? వార్నింగ్ ఇవ్వాలంట, వార్నింగ్. నెక్స్ట్ పారాగ్రాఫ్, వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఇన్వాల్వ్స్ టార్గెటింగ్ సివిలియన్స్? అరే తమ్ముడు, నువ్వు చిన్నప్పటి నుంచి మద్రాసాలకు కాకుండా స్కూల్కి వెళ్ళుంటే కొంచెం ఇంగ్లీషు సెన్స్, బుర్రలో సెన్స్ ఇవన్నీ వచ్చేవి, అర్థమవుతుందా? నీకు అక్కడ ఇండియా అటాక్ చేసిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డీటెయిల్గా ఇచ్చారా లేదా? చెప్పారా లేదా? అక్కడ ఇండియన్ ఆర్మీ ఎక్కడ టార్గెట్ చేయాలి సివిలియన్స్ని? వాళ్ళు టార్గెట్ చేసిందల్లా టెర్రరిస్ట్ బేసెస్ని, టెర్రరిస్ట్ హైడౌట్స్ని, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ని టార్గెట్ చేయాలి ఆ సివిలియన్స్ని. నువ్వు చనిపోయాడన్న ఆ పిల్లాడు కూడా ఒకవేళ అది నిజమైనా కూడా అది అనుకోకుండా జరిగిందే, రాంగ్ ప్లేస్ ఎట్ ద రాంగ్ టైం. నేను చెప్పినట్టు ఆ పిల్లాడు రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. ఆ పిల్లాడు అక్కడ ఉన్నాడని ఆర్మీకి తెలియదు కదా. వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఇన్వాల్వ్స్? మరి వాళ్ళు చేసినప్పుడు నీకు లెగలేదా నోరు? ఇది నువ్వు అడగలేదు అప్పుడు? వాళ్ళు అచ్చంగా సివిలియన్స్ మీదే టార్గెట్ చేస్తారు కదరా పాకిస్తాన్ వాళ్ళు, అప్పుడు లేగలేదా నోరు నీకు? అంతెందుకు, ఆపరేషన్ సింధూర్ అయిన నెక్స్ట్ డే పూంచ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో పూంచ్ తెలుసా? పాకిస్తాన్ వాళ్ళు అచ్చంగా సివిలియన్స్ని టార్గెట్ చేసి షెల్లింగ్ చేస్తే ఎంతమంది ఇంజ్యూర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు తెలుసా? 57 మంది ప్రస్తుతానికి అఫీషియల్గా, 57 మంది ఇంజ్యూర్డ్, 30 మంది ఏమో చనిపోయారు, మిలిటరీ ఆఫీసర్స్ చనిపోయారు. లిటరల్లీ అది ఒక సివిలియన్స్ ఉండే ప్లేస్, అది దాని మీద అటాక్ చేశారు. గాల్లోకి ఇష్టం వచ్చినట్టు డ్రోన్లు, మిసైళ్ళు, జెట్లు దడా ఎగరేశారు. మనకి రష్యా నుంచి కొనుక్కున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం కాపాడుకున్నాం ఆ ప్రాణాలు. లేకపోతే ఏమైందో తెలుసా? మ్యాసకర్ అయ్యేది. ప్యాలెస్టైన్ గురించి ఏడుస్తున్నారు చూసావా, జెనోసైడ్ అని. ఆ జెనోసైడ్ జరిగేది కాశ్మీర్లో. మనకి ఆ ఎయిర్ డిఫెన్స్ లేకపోయి ఉంటే అచ్చంగా. ఇప్పుడు సరే, నేను ఈ పహల్గామ్ గురించి అడిగేవా, దీని గురించి అడిగేవా, సివిలియన్స్ మీద టార్గెట్ చేసినప్పుడు అంటున్నావు కదా, సరే వాళ్ళు టెర్రరిస్ట్ వాళ్ళు అంతే అనుకుందాం. కానీ ఈ షెల్లింగ్ ఇవన్నీ చేసింది ఆర్మీయే కదా, పాకిస్తాన్ ఆర్మీయే కదరా. అడిగావా సివిలియన్స్ మీద ఎందుకు చేస్తున్నారని? ఇండియన్ ఆర్మీ చేస్తేనే నీకు గుద్దబలు, ఇండియన్ ఆర్మీ చేస్తేనే నీకు వస్తుందా నొప్పి? లాస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ లైన్, కవర్డ్ డైస్ మాస్క్డ్ యాస్ పవర్. కవర్డ్ డైస్ పిరిగితనం. అరే పాకిస్తాన్ వాళ్ళు ఫ్రీడమ్ వచ్చిన కాడి నుంచి 1947 నుంచి ఆల్మోస్ట్ 75 years నుంచి వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ ఆర్మీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా
వెనకాల నీడలో ఉండి టెర్రరిజంని నడిపిస్తూ ఇండియా మీద అటాక్ చేస్తూ కాశ్మీర్ కోసం చేస్తే అదిరా పిరికితనం. మనం మన ఆర్మీ డైరెక్ట్ వాళ్ళని ఎవరినో బయట నుంచి తెచ్చుకుని వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల. డైరెక్ట్ మన ఆర్మీ ఆ రంగంలోకి దూరి ఆ కంట్రీని కొట్టిన తెల్లారుజామున అఫీషియల్ స్టేట్మెంట్ వదిలింది. ఇలా ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసాం పాకిస్తాన్ మీద, ఇలా ఈ పలానా బేసిస్ మీద మేము అటాక్ చేసాము అని చెప్పి మ్యాప్ వేసి గ్రాఫిక్స్ వేసి చూపించింది ఎక్కడెక్కడ అటాక్ జరిగింది, ఏమేం జరిగిందని. అది పిరికితనం ఎట్లా అయిందిరా? వాళ్ళ కంట్రీ లోపలికి 100 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి లాహోర్ మీద అటాక్ చేస్తే, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద అటాక్ చేస్తే అది పిరికితనమా? ఒక ఏరియాలో కూర్చుని వేరే ఏరియాలో ఉన్నవాడికి ఫోన్ చేసి అరే నేను గింపేస్తా అని బెదిరిస్తే అది పిరికితనం. వాడి ఏరియాకి వెళ్ళి వాడోళ్ళు చూస్తుండగానే వాళ్ళ ముందు వాడిని కొడితే అది మగతనం. అది పిరికితనం కాదు. నువ్వు ఎవరికైతే సింపతి చూపిస్తున్నావో, ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నావో వాళ్ళది పిరికితనం. మనం ఈ ఆపరేషన్ సింధూర్ చేసి ప్రపంచం మొత్తం ముందుకు వచ్చి ఒప్పుకున్నాం, మేము కండక్ట్ చేసాం ఆపరేషన్ సింధూర్, ఇండియా అటాక్ చేసింది పీఓకేలో పాకిస్తాన్లో ఉన్న హైడౌట్స్ మీద అని చెప్పి. పిరికితనం కాదు అది. దొంగతనం చేసి దాక్కుంటే పిరికితనం. 2 దెంగి బహిరంగంగా వచ్చి నేనే దెంగి అని చెప్తే అది మగతనం. ఈడ్ బయోలో యువర్ ఎంటైర్ లైఫ్ ఈక్వల్ టు మై ఫుట్టా. ఆ ఫుట్టే లేకుండా చేస్తారా రే, అర్థమైందా? కాబట్టి నువ్వు ఏ దేశంలో ఉంటున్నావో, ఏ దేశంలో పుట్టావో కొంచెం అన్నీ తెలుసుకుని బ్రెయిన్ యూజ్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నెక్స్ట్ టైం నుంచి మాట్లాడేటప్పుడు. లేదు నేను ఇట్లాగే ఉంటా, నాకు ఈ దేశం అంటే ఇష్టం లేకపోతే తెలుసు కదా దెంగే బయటికి. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకటి స్టోరీ చూసి వాడి ఫ్రెండ్కి పెడితే, వాడి కజిన్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి వీడి కజిన్ తెలుసు అంట. ఎవడు ఈ రహీం అబ్దుల్ వాడి కజిన్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి తెలుసు అంట. సో తను చెప్తున్నాడు, ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు వేస్తా ఇక్కడ చూడండి మా చాట్లో. వీడు ఫుల్ యాంటీ ఇండియా అంట. అండ్ ముస్లిమ్స్ అయితేనే మాట్లాడతాడంట ఎవరితో అయినా, ముస్లిమ్స్ కాకపోతే మాట్లాడ్డంట. రే నీకు అంత మత పిచ్చి ఉంటే దెంగే, ఈ దేశానికి నువ్వు అక్కర్లా. నీలాంటి పాకీ జాతులు మాకు అవసరం లేదు. మంచి ముస్లిమ్స్ మాకు ఉన్నారు చాలామంది, అర్థమైందా? నీలాంటి ముస్లిమ్స్ అందరూ బార్డర్ కట్టుపక్క ఉండాలి. నేను ఇక్కడ వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి, వాడు పెట్టిన స్టోరీ, వాడి ఫోటో అన్నీ వేస్తా. మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి. మన కంట్రీలో ఇలాంటి ఎర్రిపూగులు ఇంత ఫ్రీగా ఉండటానికి వీలు లేదు. ఒక పక్క ఇండియా పాకిస్తాన్కి యుద్ధం అవుతుంటే ఇండియన్ ఆర్మీని పిరికిది అని క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ యాక్ట్ ఆఫ్ కవర్డైస్. అరే తుపాకులు లేని అన్ఆర్మ్డ్ సివిలియన్స్ మీద వచ్చి అటాక్ చేశారు చూసావా, అది పిరికితనం. దేశం లోపలికి చొరబడి వెళ్ళి కొట్టారా మన ఆర్మీ, అది పిరికితనం కాదు. ఈ నా కొడుకుని ఏం చేయాలో అది చెయ్యండి. పేరు రహీం అబ్దుల్, విజయవాడ. వాడి ఇన్స్టా ఐడి కూడా వేస్తా. ఇప్పుడు మన రెండో టార్గెట్. ఈడు నేను ఒకే కాలేజ్లో చదువుకున్నాం అనమాట. ఈ నా ఫ్రెండ్ అని నేను చెప్పను, తెలుసు అంతే. ఎనీవే ఈడు ఒక స్టోరీ పెట్టాడు, ఆ స్టోరీ కూడా ఇక్కడ వేస్తా, పాజ్ చేసి చదువుకోండి. అందులో ఏదో అర్థం వచ్చి రాని ఇంగ్లీష్లో ఏదో రాసాడు మరి కుర్రోడు. ఎక్కడ ఫుల్ స్టాపులు పెట్టాలి, ఎక్కడ కామాలు పెట్టాలి ఏం తెలియదు. మళ్ళీ ఈడు నన్ను అడుగుతున్నాడు నీకు ఇంగ్లీష్ రాదనుకుంటా అని. అరే నీ మీద నేను వాడి మీద ఫస్ట్ వెళ్ళిన ఎరుపు కూడా ఉన్నాడు సార్, వాడి మీద అంత హార్ష్గా వెళ్ళం కానీ బట్ స్టిల్ వెళ్తా. ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు అప్పుడు ఎందుకు పెట్టలేదు ఇన్నోసెంట్ సివిలియన్స్ అయ్యి అని, చంపడం తప్పని.
ఇండియా రిటాలియేషన్ చేసిన తర్వాత ఎవరో సివిలియన్ చనిపోయారని ఏదో సోషల్ మీడియాలో ఏదో చూసి వచ్చి స్టోరీ పెట్టేసావు. ఆపరేషన్ సింధూర్ గురించి ఒక్క స్టోరీ పెట్టలేదు గైస్. ఆపరేషన్ సింధూర్ గురించి ఇలా జరిగింది అని చెప్పుకుంటూ ఒక్క స్టోరీ పెట్టలా. మనోడు ఆపరేషన్ జరిగినప్పటి నుంచి పెట్టిన ఒకే ఒక స్టోరీ, సివిలియన్స్ చచ్చిపోయారు, మనం అది సెలబ్రేట్ చేసుకోకూడదు ఈ ఆపరేషన్ని అని. కాదురా, ఇప్పుడు వాళ్ళ దేశం నుంచి మన దేశంకి వచ్చి కొంతమంది చంపేశారు మనల్ని, మనం వెళ్ళి వాళ్ళని తిరిగి చంపేశాము, ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? నువ్వెవడికి చెప్పడానికి సెలబ్రేట్ చేసుకోకూడదని? అంత సాఫ్ట్గా ఉన్నారేంట్రా పాకిస్తాన్ వాళ్ళంటే? సరే ఏదో అది అయిపోయింది. అది జరిగిన నెక్స్ట్ డేనే పూంచ్, ఇందాక మెన్షన్ చేసినట్టే జమ్మూ అండ్ కాశ్మీర్ పూంచ్లో షెల్లింగ్ జరిగింది, చాలామంది ఇన్నోసెంట్ సివిలియన్స్ చచ్చిపోయారు. అప్పుడు పెట్టలా అన్న స్టోరీ, మళ్ళీ అప్పుడు పెట్టలా సివిలియన్స్ అది అని చెప్పి. నేను వీటిని డిఎమ్స్లోకి వెళ్ళి గెలిగితే ఏమంటున్నాడు తెలుసా? నాకు చాలాసేపు ఏదేదో సోది ఇర్రెలివెంట్ టాపిక్స్ అని తీసుకొచ్చాడు, అడిగింది చెప్పకుండా, పాయింట్ చెప్పకుండా, ఏవేవో ఇర్రెలివెంట్వి ఎక్కడెక్కడ నుంచో ఏంటేంటో లాక్కొచ్చి ఏదో లైట్. ఎనీవే ఏమన్నాడు తెలుసా ఫైనల్గా? ఇప్పుడు ఏంట్రా దాని గురించి కూడా స్టోరీ పెట్టాలి అంతేనా అంటున్నాడు. ఏది నేను అడిగే ఇదే క్వశ్చన్, పూంచ్లో చనిపోయిన సివిలియన్స్ కాదా, పహల్గామ్లో చనిపోయిన సివిలియన్స్ కాదా అంటే ఇప్పుడు ఏంటి నీ ప్రూవ్ చేయాలి అంతేనా అంటున్నాడు. పెట్టాలా అని అంటే ఏంట్రా అంటే మేము అడిగితే మా గురించి పెట్టడం తప్ప, నీకు బయో సెల్ఫ్గా అయితే నీకు ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళే విక్టిమ్స్, ఇండియన్స్ విక్టిమ్స్ కాదు, ముస్లిమ్సే విక్టిమ్స్, హిందూస్ విక్టిమ్స్ కాదు. అంటే అక్కడ పాకిస్తాన్లో ఎవరో చనిపోతే దెబ్బకి స్టోరీ పెట్టు, ఆపరేషన్ సింధూర్ గురించి పెట్టలా, ఇది మాత్రం పెట్టు. నెక్స్ట్ డే పూంచ్లో చనిపోతే మళ్ళీ అక్కడ పెట్టలా, ఇన్నోసెన్స్ చచ్చిపోతున్నారని. ఇన్నోసెన్స్ చచ్చిపోవడం మనం సెలబ్రేట్ చేసుకోకూడదు, ఇది అని ఏదేదో వాగుతున్నాం. మళ్ళీ వార్ గురించి తెలుసా, ఇది తెలుసా అని. వార్ అంతా ఇదో తెలుసా? అరే వారు ఎవరు కోరుకోర్రా, నాకు తెలుసు వారు వాళ్ళు ఎన్ని లాస్లు వస్తాయో, ఎంత జరిగిద్దో. వారు ఎవరు కోరుకోవాలా, కానీ జరుగుతుంది. నువ్వు ఎవరిని బ్లేమ్ చేయాలి తెలుసా? రిటాలియేషన్ చేసిన ఇండియన్ కాదు, డిఫెండ్ చేసుకుంటున్న ఇండియన్ కాదు నువ్వు బ్లేమ్ చేయాల్సింది. స్టార్ట్ చేసిన, ప్రొవోక్ చేసిన పాకిస్తాన్ అనాలి. వాళ్ళు మొదలెట్టారు, మేము ఫినిష్ చేస్తాం. ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చి కథలు దెంగమాక. ఈడు మళ్ళీ డిఎమ్స్లో నేను ఇండియన్ ఆర్మీని ఉద్దేశిస్తూ ఏం పెట్టలేదు, అందరికీ లైక్ బోత్ సైడ్స్కి న్యూట్రల్గా పెట్టాను, రెండు సైడ్లకి వర్తించేలా పెట్టా అని చెప్పి అంటున్నాడు. అదే రెండు సైడ్లు వర్తించేలా అక్కడ ఉంది ఆ స్టోరీలో నువ్వు క్లియర్గా మెన్షన్ చేసావు. ఏమని? టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేయడం ఓకే, కానీ సివిలియన్స్ చనిపోవడం అక్కడ క్లియర్గా ఆ సిచ్యువేషన్ నువ్వు దేని రిఫర్ చేస్తున్నావు? అందరికి చిన్న పిల్లాడు చదువుకున్నాడు కూడా చెప్తాడు రా, నువ్వు దేని రిఫర్ చేసి మాట్లాడుతున్నావు? అక్కడ క్లియర్గా టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం ఓకే, బట్ సివిలియన్ యూఆర్ రిఫరింగ్ టు ఆపరేషన్ సింధూర్ ఆబ్వియస్లీ. మళ్ళీ అంటున్నాడు నేను అసలు ఆపరేషన్ సింధూర్ గురించి పెట్టలేదు, అది రెండు సైడ్స్కి అనుకూలంగా ఉండేటట్టు పెట్టా అంటున్నాడు. అరే అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలరా, పెంట పూసుకున్నట్టు ఉండకూడదు. ఇదే ఏర్పుకోడు పహల్గామ్ అటాక్ అప్పుడు చనిపోతే జనాలు స్టోరీలో పహల్గామ్ అటాక్ గురించి పెట్టాడు, కానీ ఏం పెట్టాడు తెలుసా? అందులో ముస్లిమ్స్ కూడా చనిపోయారు, ఓన్లీ హిందూసే కాదని. ఏమనాలి వీళ్ళని? వీళ్ళని ఏం చేయమంటారు? ఈ నా కొడుకుని అలాంటి రహీం గాడిని వీటి పేరు నేను తీయలే, ఎందుకు నాకు తెలిసినోడు కదా. అండ్ వాడి మీద వీడు కొంచెం బెటరు, వాడు మరీ చాలా దారుణం. వీడు పర్లా, వీడు మరీ ఎక్స్ట్రీమ్ పాకిస్తానీ అని చెప్పలేం, కానీ వీడు భారత్ మాతాకి జై అంటాడు, జై శ్రీరామ్ అనమాట అంటాడు. కానీ కాబట్టి ఈ నేమ్ నేను తీయదలుచుకోలేదు. చూద్దాం ఫ్యూచర్లో వీడు కూడా ఏమన్నా ఎక్స్ట్రా తింటే వీడిని కూడా రప్ప అందరికి ఆడిచ్చేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కుదురుగా ఉండండి. మీరు ముస్లిం అయినా కానీ ఎవరైనా కానీ నాకు అనవసరం. నువ్వు ఇండియాలో పుట్టావంటే నువ్వు ఇండియన్వి, తర్వాతే నువ్వు ముస్లింవి. సో గైస్, మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్లో కూడా ఇట్లాంటి నా కొడుకులు ఉంటారు, టెర్రరిస్ట్ సింపథైజర్లు, పాక్ సింపథైజర్లు. టెర్రరిజం చేసేవాడు ఎంత క్రిమినల్, టెర్రరిస్ట్ని సపోర్ట్ చేసేవాడు కూడా అంతే క్రిమినల్. పాకిస్తాన్కి మీద జాలి చూపించేవాడు, వాడికి సపోర్ట్ చేసేవాడు కూడా పాకిస్తాన్ వాడే, ఇండియా వాడు కాదు. ఇలాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కింద బయోలో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, నాకు డిఎం చేయండి.
వాళ్ళ ఐడి, వాళ్ళు పెట్టిన ఆ స్టోరీని స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డ్ కానీ చేసి నాకు పంపించండి. అందరి తాట తీసేద్దాం. దేశంలో ఇలాంటి నా కొడుకులు ఎక్కడున్నా జల్లెడ పట్టి అందరిని తరిమి తరిమి దేశం బయటకు కొడదాం. జై హింద్.